అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా నియంత్రిత ఉండాలి. కానీ రెండు సవాళ్ళ మధ్య చెప్తాం. 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఉండి పనిచేసినారో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి ఎన్నుకుండి వ్యాపారాలు నడిపించుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నిక వరకు వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరపుతులు వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పారిశ్రామికవేత్తలు లేకుంటే కార్మిక సంస్థలు రాజకీయాలు వచ్చారు. సగానికి సగం మంది నేరపులు చరిత్ర వాళ్ళే ఇవాళ ఎంపీలు నిలబడుతున్నారు. అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పేర్కొన్నదేమో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి. వాస్తవం. దీనికి కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, అరచేతిలో స్వర్గం, మాటల గారెడి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మేము చెప్తా ఉన్నాం. మేము చెప్పడం కాదు, చర్చ ఉంది మేధావులందరిలో కూడా. ప్రజాస్వామ్య మనుగడకే ప్రశ్నార్థకం, నియంతృత్వానికి సోపానం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, ఈ విధానాలతో మేము వాళ్ళ ఇండియా కూటమిలో ఉండి అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక కాజ్ కొరకు ఇవాళ ఒక డేంజరస్, ఒక నియంతృత్వాన్ని, ఒక ఫాసిస్టు, ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి మాకు ఇస్తున్నాం పరిస్థితుంది. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు తీసుకొని అన్నిట్లు ఇచ్చాం. కానీ ఒక్క సీటు ఇచ్చినాం అనేటువంటిది జరుగుతుంది. ఒక్క సీటు గెలిపించినాం అనేది కాదు, 118 సీట్లలో సిపిఐ ఓట్లేసింది అనే విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సింది. అందుకని ఇవాళ మనం పరస్పరం సహకరించుకునే ధరలో పోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ సరే అసెంబ్లీ అవసరం. కానీ ఈ సంస్థ మీద సాగుతాం. తర్వాత మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 5 సీట్లలో ఏదో ఒక సీట్ ఇవ్వని అడిగాం. ఇప్పటివరకు ఇంకా చర్చలు అయితే సాగలేదు. ఏది చూస్తున్నాం, ఎట్లా ఏం పరిస్థితి అనేది ఆలోచిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇండియా కూడా ఉన్నాం, బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. ఒక సీటు న్యాయంగా సిపిఐకి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయం ఉన్నట్టు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఏ సీట్లు? 5 సీట్లు పెట్టాం వాళ్ళని. ఖమ్మము, నల్లగొండ, భువనగిరి, అలాగే మన ఇది ఇక్కడ పెద్దపల్లి, వరంగల్ ఎస్సీ, పెద్దపల్లి ఎస్ఏ పెట్టామంటే ఏదైనా ఒక సీట్ మనం చెప్పిన ఖమ్మంలో మిగతా ఇదలుచుకుంటే కరీంనగర్ అడగలేదు. అడుగుడే దాన్ని ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్నది కదా. కరీంనగర్ బద్దపల్లి ఆడుతున్నది 50 చరిత్ర ఉన్నటువంటి. ఇప్పుడు చూడు, ఫోన్ ట్యాపింగ్ వేసిన ప్రశ్న మంచిది. ఫోన్ ట్యాపింగ్ చూసుకో, ఎంత దుర్మార్గం ఫోన్ ట్యాపింగ్. ఎక్కడైనా ఇంత మన 29 రాష్ట్రాల్లో, దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా, ఇంత విచ్చలవిడిగా, ఇంత నగ్నంగా ఇక్కడ ఉందండి. అయింది. నాకైతే అప్పుడు అందరూ ఎవరైనా నాతో మాట్లాడాలంటే భయపడేది, మంత్రులు వాళ్ళు లేదా. అలా నీ ఫోన్ ట్యాపింగ్ డెఫినెట్ అవుతుంది, నీ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడుతూ సిగ్నల్ అంటే అప్పుడు సిగ్నల్ పెట్టుకోమన్నారు ఒకరిద్దరు. ఇలా తర్వాత వాట్సాప్ కూడా మంచిది కాదన్నాడు. ఇప్పుడు ఈ మధ్య ఏమంటారంటే సిగ్నల్ కాదు, నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలన్నా. ఐఫోన్లో అయితే అది ఏదో ఫేస్ టైం అంట, అది సెక్యూరిటీ. స్వేచ్ఛ స్వాతంత్రం ఎట్లా అందించబడుతుంది అనే ఫోన్ ట్యాపింగ్ ఉదాహరణ. ఎట్లా మనసును బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది ఎగ్జాంపుల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.